మంత్ ఉంది కదా, వాళ్ళు చేస్తారు, బ్రదర్ చేస్తారు, సిస్టర్ చేస్తారు, కొడుకు చేస్తారు, కూతురు చేస్తారు, అట్లా అందరు చేయాలా. మీరేమనుకుంటారంటే నేను చేస్తేనే దేవుడు వింటాడు, ఇంకెవరు చేస్తుందో అనుకుంటారు. అట్లేం కాదు, అదే తప్పు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే అందరూ ఒకరోజు నువ్వు చేస్తే, ఒకరోజు సిస్టర్, ఒకరోజు కొడుకు, ఒకరోజు కూతురు, అట్లా వరుసగా ఏజ్ ప్రకారం. కొంతమంది ఎగరగొడుతుంది ఫ్యామిలీ ప్రేయర్, కొంతమంది చేయని వాళ్ళు వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు స్టేజ్ దాటిపోయారు. అప్పుడే వాళ్ళు స్టేజ్ దాటిపోయిన వాళ్ళు వదిలేయండి. స్టేజ్ లో ఉన్నోళ్ళు చేసేవాళ్ళు మీరు చేయండి. మీరు వాగ్దానాల యొక్క నెరవేర్పు చూడండి. వాగ్దానం దేవుని మాట దేవునికి ఎత్తిపట్టినప్పుడు ఆయన అబద్ధం మాట నేరం దేవుడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. దిస్ గార్డెన్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన తోట. మనకు అన్ని తోటలు ఉంటాయి కానీ ఈ తోట ఉండదు. ఏ తోట? ప్రార్థన తోట దగ్గరికి వస్తే అంత ఎండిపోయింది. ఏంటమ్మా అంత ఎండిపోయింది అంటే ప్రార్థన చేయట్లే. ఏంటి బ్రదర్ అంత ఎండిపోయింది అంటే ప్రార్థన చేయట్లేదు. మిగతా రక్షణ తోట ఆ బాగా పచ్చగా ఉంది, 4 పాయలే పారుతుందని అది. రాజు తోట ప్రత్యేకమైన జీవితం, ఇది కూడా బాగానే ఉంది, మడుగుంది అక్కడ. వాటాడు గార్డెన్, దేవుని వాక్యం. చాలా అధ్యాయులు చదువుతున్నారు, కడత పెడుతున్నారు, స్మార్ట్ ఫోన్ లో ఉంది, ఇంగ్లీష్ చదువుతుంది, తెలుగు చదువుతున్నారు, అన్ని బాగానే ఉంది. 4వ తోట దగ్గరికి వచ్చేటప్పటికి ఎండిపోయింది. ఏంటమ్మా ఈ తోట? ఏంటి బ్రదర్ ఈ తోట? ఇది బ్రదర్ ప్రార్థన తోటలాండి. టైం లేదండి, మనకు అన్నిటికీ టైం ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ చూడటానికి ఎంత టైం ఉంటుందో, కానీ ప్రార్థన చేయడానికి అస్సలు టైం దొరకదు అనేవాళ్ళు చాలా మంది. ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రీచింగ్. మరోసారి చెప్పనా? ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రీచింగ్. నీకు ప్రార్థన చేయటానికి సమయం లేకపోతే బోధ చేయటానికి టైమే లేదు. నాకు చేస్తున్నాను కదా అంటే నువ్వు చేసుకుంటున్నావు అంతే, అది వేరే విషయం. ప్రార్థనను బట్టి చేసే బోధ కాదు అది. ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైం ఫర్ ఎనీథింగ్. నీకు ప్రార్థన చేయటానికే సమయం లేకపోతే నీకు ఏ దైవిక పరిచయం చేయటానికే సమయం లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని పరిచయం చేసే వాళ్ళారా, చేతులు జోడించి మీకు మనవి చేసేది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. శిష్యుడు అంటే అర్థం ఏంటి? డిసైపుల్ అంటే క్రమశిక్షణ కలిగిన వారు. ఎవరు క్రమశిక్షణలోనికి వస్తారో వారే శిష్యులు అవుతారు. క్రమశిక్షణలోనికి రాని వాళ్ళు శిష్యులు కాదు. వాళ్ళు ఎవరు మరి? గొప్ప జనసమూహం. వాళ్ళెవరు మరి? జనసమూహం. వాళ్ళెవరు మరి? రొట్టె చేప తింటానికి వచ్చిన వాళ్ళు. మరి ఎవరు శిష్యులు? 12 మంది ప్రభు బాలల దగ్గర కూర్చోటానికి ఇష్టపడేవారు. ఇది చాలా తగ్గించేశారు. ఉదయం లేచిన మొదలుకు రాత్రి పడుకునేదాకా. మీరు పెళ్ళప్పుడు ఏమైనా వాగ్దానం చేశారు